పాకిస్తాన్‌కి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకి ఏంటండి సంబంధం అసలు? ప్రతి తీవ్రవాది ముస్లిమే అయి ఉంటాడు అనేది ఒక స్టోరీ మీరు ప్రతిసారి వింటారు. ప్రతి ముస్లిము తీవ్రవాది కాదు గానీ, తీవ్రవాది ఖచ్చితంగా ముస్లిమే అని అంటారు. ఈ రకంగా ఇదంతా ఏం ఎందుకండి? బోధిస్తా లవ్ ఉంది? జిహాద్ అని చెప్పేసి డైరెక్ట్‌గా అడగరాదు. ఇదంతా ఎందుకు మొత్తం అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి రావటం. పోనీ అదే మాకు ఎలాగో అలవాటు పడిన ప్రాణాలు మేము. ఈ జిహాదు, ఆ జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, తొక్క జిహాద్, తోటకూర జిహాదు, ఇంకా లాస్ట్‌కి ఇంకోటి ఏదో జిహాద్ అన్నారండి మొన్న ఎవరో చెప్తే ఇక్కడ విన్నా. అది కూడా ఆశ్చర్యం వేసింది నాకు. ల్యాండ్ జిహాద్ అంట. నాకు తెలిసి ఇదంతా కాదు గానీ గ్యాస్ జిహాద్ ఒకటి చేస్తే బాగుంటుందేమో అనుకున్నాను నేను. ఏంటది? గ్యాస్ జిహాద్. అదే ఏంటది గ్యాస్ జిహాద్? గ్యాస్ జిహాద్ మొన్న రీసెంట్‌గానే కాస్త చురుకు అంటింది కదా! ఆహా! పెట్రోలు, డీజిలు ఇలా ఇలా అల్లాడిపోయాంగా ఆ జిహాద్ చేస్తే సరిపోయిద్దాం. జిహాద్‌కి మీనింగే మార్చేశారు. జిహాద్ అంటే ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి మీరు? మీరు జిహాద్ చేస్తున్నారు మీరు. ఈ దేశ ప్రధాని జిహాద్ చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిహాద్ చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి జిహాద్ చేస్తున్నాడు. జిహాద్ మీనింగ్ ఏంటండి? జిహాద్ మీన్స్ స్ట్రగుల్ చేయటం. యూ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ టు ప్రమోట్ యువర్ బిజినెస్. దిస్ కెమెరామ్యాన్ హీ ఈస్ స్ట్రగ్లింగ్ టు డూ హిస్ జాబ్. దిస్ ఈజ్ వాట్ జిహాద్ ఈస్. ఆ జిహాద్ని ఒక పెద్ద భూతపదం కిందకి మార్చేశారు. ఎవరన్నా ముస్లింని ఏమన్నా ఇది చేయాలంటే అరే జిహాదీ వెళ్తున్నాడు, జిహాదీ అంటే అదేదో పోరాడి లేకపోతే యోధుడు వాడేదో చంపేస్తాడు అన్నట్టుగా దాన్ని చిత్రీకరించేశారు. తప్పండి ఇదంతా కూడా. ఇదంతా ఏంటంటే ఒక మిస్కన్సెప్షన్స్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఏంటంటే ఏదో రకంగా ముస్లిం సమాజంపై నెపం నెట్టాలి అని చెప్పి. ఈ రోజున మీరు ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నారు. నేను ద బెస్ట్ కొటేషన్ ఐ ఎవర్ ఏ గ్రంథంలో కూడాను చూపించలేరు. నేను ఐ కెన్ బెట్ ఇట్. 5:32 సూర్య అల్మాయిదా చాలా స్పష్టంగా ఆ దేవుడు అంటున్నాడు, ఒక అమాయక ప్రాణాన్ని ఎవరైనా కానీ అకారణంగా హరిస్తే, ఒక అమాయక ప్రాణాన్ని అకారణంగా ఎవరైనా హరిస్తే సర్వమానవుని యొక్క ప్రాణాలను హరించినట్టేనని చెప్పేసి. ఒకసారి డెప్త్లోకి వెళ్ళండి ఈ మాటకి. ఒక అమాయకమైన ప్రాణాన్ని ఎవడైనా కాపాడితే సర్వమానవుని యొక్క ప్రాణాలను కాపాడినట్టే అని చెప్పేసి. ఇది ఇస్లాం నేర్పిస్తుంది. ఇది 5:32 మీ కెమెరా ముందు చెప్తున్నాను. దివ్య ఖురాన్ తెప్పించి మీరు చూసుకోండి. ఇది తప్ప అని చెప్పేసి మీరు దాంట్లో రాసింది చాలా స్పష్టంగా. మరి ఇటువంటి బోధనలు నేర్పించేటటువంటి ధర్మము ఏ రకంగా టెర్రరిజాన్ని లేకపోతే ఒక అమాయకుల్ని ఒక బాంబు పెట్టి లేపేసి నువ్వు ఏ మతస్థుడు చూపించు అని చెప్పేసి ప్యాంట్లు ఇప్పి తీసి చంపేయడాలు ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా చేస్తాడా? మరి టీసీఎస్ వివాదం కానీ ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి వివాదాన్ని ఏ రకంగా చూస్తారు? ఏమంటే టీసీఎస్లో ఏం జరిగిందండి? ఏం జరిగింది టీసీఎస్లో పాపం ఆ నిదాఖాన్ అని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఆ అమ్మాయి అంతెందుకు ఇంత ఇష్యూ జరిగింది. ఇవాళ ఎక్కడుంది ఇష్యూ? అప్పుడు మొత్తం హాట్ టాపిక్, మొత్తం తగిలిపడిపోయింది, ఇంకా ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా నన్ను పెద్ద అంటే టీసీఎస్ విషయంలో మీరు సమర్థిస్తున్నారా ఎట్లా? హౌ యు సమర్థించడం ఏంటి? అక్కడ ఏం జరగలేదండి. ఎవరో ఇద్దరి మధ్య జరిగినటువంటి అంశం అది. దాన్ని తీసుకొచ్చి మొత్తం సమాజంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు సమంజసం అది? పోనీ ఈ జిహాదీ చేయటం, ఆపరేషన్ సింధూర్ విషయంలో బొట్టు చూసి కింద చూసి కాల్చడం, ఈ రకంగా ప్రేరేపించే మనుషుల్ని ఏ రకంగా చూడొచ్చు? ఆ రోజు చాలా ముస్లిం సోదరులు కూడా ఖండించారు. ఇది చేసింది ఎవరు? దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకి ఏంటండి సంబంధం అసలు? నేనైతే అఖండ భారతదేశం వైపుకి వెళ్దాం పదండి అని చెప్పేసి నేను చెప్తాను. నేను పాకిస్తాన్ అంతా కూడాను మా భారతదేశంలో భాగమే కదా. బంగ్లాదేశ్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ కూడాను మన దేశంలో అంతర్గత భాగమే కదా. నాకు పాకిస్తాన్ నాకు యాజ్ ఎ నాకు అతను పాటిస్తున్నటువంటి ధర్మం నేను పాటిస్తున్నటువంటి ధర్మం ఒకటైనంత మాత్రాన నీది తినాలి నాది తినాలి అని చెప్పేసి రెంకలేసుకుని తిరుగుతా ఏంటి మేమన్నా? నా దేశం యొక్క సౌభ్రాతృత్వము, నా దేశం యొక్క ఏదైతే ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ కంట్రీ ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్.